టైలర్స్ అందరికీ శుభవార్త. మీ ఇంటికే పని ఇవ్వబడును. పెట్టుబడి అవసరం లేదు. మరిన్ని వివరాలకు కాల్ చేయండి. గుడ్ న్యూస్ ఫర్ టైలర్స్. We provide work at your residence without any investment. For details, please call 9866269536. హలో, టైలరింగ్ వచ్చిన విద్యార్థులకు, పెద్దవాళ్లకు అందరికీ నమస్కారాలు. మీకు ఒకవేళ టైలరింగ్ వచ్చినట్టయితే, ఈ విద్య వచ్చినట్టయితే ఈ వీడియో మీకోసమే. ముఖ్యంగా లేడీస్ టైలర్స్కి ఈ వీడియో శుభవార్త కావచ్చు. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరూ వీక్షించగలరు. ఈ వీడియోను మొదటి నుంచి ఆఖరు వరకు వీక్షించగలరు. అంటే ఈ వీడియో మొత్తం చూడగలరు, పూర్తిగా చూడగలరు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ద వీడియో ఫుల్. టైలరింగ్ ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. ఎంతగానో పెట్టుబడి పెడుతున్నారు, ఎంతగానో కష్టపడుతున్నారు. 100% టైలర్కు ఫలితం లేదు. ఎందుకంటే వారికి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. వారానికి 2 బ్లౌజులు కుట్టినచో నెలకు 8 బ్లౌజులు మాత్రమే అవుతున్నాయి. కస్టమర్ ఏమి చూస్తాడంటే, ఎక్కడ తక్కువగా కుట్టు ఖర్చు ఉంటే అక్కడికి వెళ్ళి కుట్టించుకుంటారు. కొంతమంది బ్లౌజ్ ఫిట్టింగ్ చూడటం జరుగుతుంది, కానీ కొంతమంది డబ్బులు మాత్రమే చూస్తారు. మీరు టైలరింగ్ నేర్చుకొని 2 లేదా 3 సంవత్సరాలు అయినప్పటికీ మీ దగ్గరకు కస్టమరు ఎవరు రారు. ఎందుకంటే మీరు టైలర్స్ అని ఎవరికి తెలియదు. మీరు టైలర్స్ అని తెలియపరచడానికి మీరు ప్రకటనలు చేయాలి, కానీ ప్రకటనలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. చాలని ఆదాయంతో ప్రకటనలు ఇవ్వాలంటే కుదరని పని. ఒకవేళ ప్రకటనలు ఇవ్వాలి అని అనుకుంటే ఏ ప్రకటనలు ఇవ్వాలో తెలియదు. ఒకవేళ ప్రకటనలు ఇచ్చినా కానీ ఒక్కో ప్రకటన ఖర్చు సుమారుగా 2000 ఒక రోజుకి కావాలి. ఇలా రోజు ప్రకటనలు ఇవ్వాలంటే నెలకు 60,000 అంటే 60,000 కావాలి. అయితే సంవత్సరానికి 6 లక్షలు కావాలి. ఏ ఒక్క టైలర్ కూడా ఇంత ఖర్చు భరించలేరు. ఇక ఖర్చు భరించలేక ఏమి చేసేది లేక టైలరింగ్ మిషన్ పక్కన పడేస్తారు. ఇలా 90% మంది ఇబ్బందులు పడుతున్నారు. మేము 4 సంవత్సరాలుగా 100 మంది దర్జీల దగ్గరికి వెళ్ళి వారి ఇబ్బందులు తెలుసుకున్నాము. కొంతమంది టైలర్లు ఇంట్లో పని లేక ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి నెలసరి జీతం 6,000 నుండి 7,000 వరకు ఇస్తున్నారు. అది కూడా మంచి అనుభవం ఉన్నవారికి మాత్రమే జీతం వస్తుంది. అది కూడా ఏమైనా తప్పులు జరిగితే పనిలోంచి తీసేస్తారు. ఈ అమ్మాయి పేరు దీపిక. తను ఒక దర్జీ, మహిళా టైలర్. తను 10వ తరగతి వరకు చదువుకుంది. తను ఇంటర్మీడియట్ చదువుతూ టైలరింగ్ నేర్చుకుంది. అప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. టైలరింగ్ నేర్చుకున్న తర్వాత ఒక కుట్టు యంత్రం, టైలరింగ్ మిషన్ కొనుక్కుంది. టైలరింగ్ మిషన్ ఖరీదు సుమారుగా రూపాయలు 15,000 ఉంటుంది. తను 2005వ సంవత్సరంలో కొనుక్కున్న 2-3 సంవత్సరంలో పని లేక ఇబ్బందులు అనుభవించింది. 3వ సంవత్సరంలో నెలకు ఒక కస్టమర్ మాత్రం వచ్చేవారు. ఈ అమ్మాయికి కస్టమర్లు లేరు, ఎందుకంటే ప్రకటనలు ఇవ్వలేదు. ఈ అమ్మాయి ఇంటికి ప్రదర్శన కూడా చేసింది, అయినా కానీ కస్టమర్లు రాలేదు. ఇలాగైతే లాభం లేదు అని ఉద్యోగాల కోసం వెతికింది, కానీ ఎక్కడా పని దొరకలేదు. ఈ అమ్మాయికి 2015వ సంవత్సరంలో టెలికాలర్గా ఉద్యోగం వచ్చింది. జీతం 9,000 ఇచ్చేవారు. ఈ జీతం సరిపోలేదు. ఇలా 4 నుంచి 5 కంపెనీలకు మారింది. రోజు 10 గంటలు పని చేసింది, కానీ టైలరింగ్కి మాత్రం సమయం కేటాయించలేదు. తన బ్లౌజులు మాత్రం కుట్టుకునేది. ఇటువంటి కొంత ఆదాయంతో జీవితం సాగిపోయినది. ఇందులో తను చేసిన తప్పేంటంటే, తన ఇంటి ముందు ప్రదర్శనలో ఏమి ప్రకటన చేసిందంటే, ఒక్క బ్లౌజు కుట్టు ఛార్జీ 200 రూపాయలు పెట్టింది. ఒకవేళ తాను కుట్టు ఛార్జీలు తగ్గించి ఉంటే కాస్త అయినా డబ్బులు సమకూర్చుకునేది. తను టైలర్ అని ఎవరికి చెప్పేది కాదు. తనకు స్నేహితులు ఎవరు ఉండేవారు కాదు. ఇంటి ముందు, ఇంటి పక్కన, ఇంటి వెనుక ఎవరితోనూ మాట్లాడేది కాదు. మనం ఒక వృత్తిలో ఉన్నప్పుడు దాని గురించి 10 మందికి తెలియపరచాలి. ఒక నెట్వర్క్ అనేది జతపరచుకోవాలి. మనం ఒక విద్య నేర్చుకున్నప్పుడు ఆ విద్య గురించి 10 మార్గాలు వెతుక్కోవాలి. ఒక్కొక్క మార్గాన్ని అనుసరించాలి. తనకు అనుభవం పోతుందని 2-3 బోటిక్లలో కూడా పనిచేసింది. మొదటి బోటిక్లో తను అనుభవించిన బాధలు వింటే ఆశ్చర్యపోతారు. తను బోటిక్లో 10 గంటలు పనిచేయాలి. బోటిక్ యాజమాన్యం వీరికి ఒక బ్లౌజ్ కుట్టడానికి 40 నిమిషాలు సమయం ఇస్తారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ బోటిక్లో పని ఉండేది కాదు. నెలకు 15 మంది కస్టమర్లు మాత్రమే ఉండేవారు. తనకు జీతం కూడా సరిగా ఇచ్చేవారు కాదు. చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మేము దీపికకు అందించిన సహాయం. మేము బ్రోచర్లు పంపిణీ చేసినప్పుడు ఈ అమ్మాయికి బ్రోచర్ అందినది.
బ్రోచర్ అందిన వెంటనే తను చదవలేదు. వారం తర్వాత తీసి చదివింది. అప్పుడు మాకు కాల్ చేసింది. మేము తనను సెమినార్కి రావాలని మేము జవాబు ఇచ్చాము. ఇది ఫ్రీ సెమినార్ అని కూడా చెప్పాము. ఈ సెమినార్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాము. మీ నుండి ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోము అని వివరంగా చెప్పాము. అప్పుడు తను ఆదివారం వస్తాను సార్ అని చెప్పింది. తను ఆదివారం సెమినార్కి వచ్చి అరగంట సేపు శ్రద్ధగా వినింది. ఇటువంటి పథకం నేను వినలేదు, చూడలేదు సార్ అని చెప్పింది. సెమినార్ విన్న తర్వాత తను చెప్పిన వాక్యాలు: మా టైలరింగ్ పనిలో ఇంత ఆదాయం ఉందా? ఏ పట్టుబడి లేకుండా మేము ఇంత డబ్బు సంపాదించుకోవచ్చా అని మీరు సదస్సులో చెప్తే కానీ తెలియలేదు. ఒక చిన్న పనికి మీరు మాకు పని కల్పించడం మాకు విచిత్రంగా ఉంది. మేము దీపికకు చేసిన రెండవ సహాయం: సార్, నాకు ఒక చెల్లెలు ఉంది. తనకు టైలరింగ్ వచ్చు, కానీ మెషిన్ లేదు. మీరు ఏమైనా సహాయం చేస్తారా అని అడిగింది. సహాయం చేస్తాము అని చెప్పాము. తను 6 నెలలు మేము చెప్పినట్టు చేసింది. తనకు టైలరింగ్ మిషన్ ఉచితంగా ఇచ్చాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని 10 మందికి షేర్ కూడా చేయండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఈ నంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ కూడా చేయవచ్చు. 9866269536. ఎటువంటి సహాయం కావాలన్నా అడగవచ్చు. తదుపరి వివరాలు మీరు కాల్ చేస్తే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.